దీవెనలిస్తాననే నెపంతో ఓ పురోహితుడు తనను లైంగికంగా వేధించాడని భారత సంతతికి చెందిన మలేషియా నటి ఆరోపించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన పుణ్యజలాలను చల్లుతానని చెప్పి అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడని తెలిపింది. గత నెల 21న ఈ ఘటన జరగ్గా నటి ఇన్స్టా పోస్ట్తో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను బయటపెట్టొద్దని దర్యాప్తు అధికారి తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. భారత్కు చెందిన పూజారి తనను లైంగికంగా వేధించాడని మలేసియాకు చెందిన భారత సంతతి నటి లిషాలిని ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఇన్స్టాలో సుదీర్ఘ పోస్టును ఉంచారు. మలేసియాలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. గత నెల 21న ఆలయానికి వెళ్లానని, ఆచారాల గురించి తెలియకపోవడంతో పూజారి సాయం కోరానని ఆమె రాసుకొచ్చారు. పూజ చేస్తున్న సమయంలో పురోహితుడు తనను సమీపించి పుణ్య జలాలు, తాయెత్తు ఉన్నాయని చెప్పారు. పూజ పూర్తయిన తర్వాత తనను కలవమని చెప్పి వెళ్లిపోయారని నటి పోస్టులో పేర్కొన్నారు. సదరు పూజారి ఇతర భక్తులకు దీవెనలు ఇస్తుండటంతో ఆలయంలోనే గంటసేపు ఉన్నానని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఆయన తన ప్రైవేటు కార్యాలయానికి రమ్మని పిలిచారని రాసుకొచ్చారు. తొలుత ఘాటు వాసనతో ఉన్న జలాన్ని తన ముఖంపై పూజారి చల్లారని, ఆ తర్వాత అభ్యంతరకర రీతిలో తన శరీరాన్ని తాకారని ఆమె ఆరోపించారు. వస్త్రాలు విప్పమని బలవంతం చేయగా తాను నిరాకరించానని సదరు నటి ఇన్స్టా పోస్టులో పేర్కొన్నారు. దీంతో పూజారి తనను బూతులు తిట్టారని ఆమె వాపోయారు. ఈ ఘటనపై జూలై 4న పోలీసులకు ఫిర్యాదు చేశానని నటి లిషాలిని తెలిపారు. ఆ తర్వాత గుడికి వెళ్లగా పూజారి అప్పటికే పారిపోయారని ఆమె చెప్పారు. ఆలయ నిర్వహణ సిబ్బంది కూడా తనకు సాయపడలేదని లిషాలిని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టవద్దని దర్యాప్తు అధికారి కూడా తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం సదరు పూజారి భారత్కు చెందిన వారని సెపాంగ్ జిల్లా ఏసీపీ తెలిపారు. మరియమ్మన్ ఆలయంలో ఆస్థాన పూజారి లేకపోవడంతో ఆయన తాత్కాలిక విధులపై మలేసియా వచ్చినట్లు తమకు సమాచారం ఉందని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.